హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం జీకే కంటిన్యూషన్గా ఇక్కడ వరకు అయితే చేప మాంసం అడుగు ఆహారం అనేది ఇక్కడ వరకు అయితే చూసాం కదా. నెక్స్ట్ మనకి జీకేలో నెక్స్ట్ కంటిన్యూషన్ బిట్స్ అండి. దవడలు గల తొలి సకశేరుకాలు అంటే చేపలు. చేపల స్వర్ణయుగం ఏంటి? డివో నియన్ యుగం. గిటార్ చేప రైనో బేటిస్ అంటే రంపపు చేప ప్రిస్టిస్ శుద్ధితల సొరచేప స్పిర్నా. సజీవ శిలాజ చేప లాటిమేరియా. సొరచేపల శరీరానికి అతుక్కునే చేప చూషకప్పు చేప సక్కర్ ఫిష్. ఆక్వాకల్చర్ పిసికల్చర్ ప్లస్ ఫ్రింప్ కల్చర్ ప్లస్ క్రాప్ కల్చర్ ప్లస్ ఆయిస్టర్ కల్చర్ ప్లస్ సీవుడ్ కల్చర్. ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అనే గొనోడో ట్రాఫిక్ హార్మోన్లు ఇంజెక్ట్ చేయడం ద్వారా చేపల్లో అండోత్పత్తిని ప్రేరేపించవచ్చు. ఎఫ్ఎస్హెచ్ఎల్హెచ్ హార్మోన్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదంటే కొచ్చిన్లో ఉంటుంది, కొచ్చిన్లో కలదు. సెంట్రల్ ఇన్లాండ్ క్యాప్చర్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పారక్పూర్లో ఉంది. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ కాకినాడలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రొయ్యల పెంపకం అండి, ఫ్రిమ్ కల్చర్ ప్రాన్ కల్చర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రొయ్యల పెంపకంలో ఫస్ట్ బిట్ మనకి టైగర్ రొయ్య పీనియస్ మోనోడాన్ సముద్రపు రొయ్య, ఇది సముద్రపు రొయ్య. మంచినీటి రొయ్య పెరిమాన్. రొయ్యల్లో విసర్జక అవయవాలు అర్ధ గ్రంథులు. రొయ్యల్లో విసర్జనాంగాలు అర్ధ గ్రంథులు. ఇంపార్టెంట్ మనకి ఇది. భారతదేశ రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో కలదు. ష్రింప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా నెల్లూరు ఆంధ్రప్రదేశ్. పీతల్లో వేగవంతమైన పెరుగుదలను ఫాంటనింగ్ అంటారు. సముద్ర నీటిలో జీవించే జలచరాల పెంపకాన్ని మారికల్చర్ అని పిలుస్తారు. భారతదేశంలో మత్స్యపు ఆల్చిప్పల పెంపకం తమిళనాడులోని ట్యూరికోరి ప్రాంతంలో ఎక్కువగా జరుగుతుంది. సముద్ర జలాల్లో జీవించే ఉల్వ, మంచినీటిలో జీవించే స్పైరలైన శైవలాల నుండి ఏకరం ప్రోటీన్ లభించును. ఎరుపు శైవలాల నుండి అగార్ అగార్ జున్ను లభించును. ఎరుపు శైవలాల నుండి అగార్ అగార్ అంటే జున్ను గడ్డి లభించునండి. గుర్తుపెట్టుకోండి, మొత్తం మనకి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మనకి కొన్ని క్రోమోజోముల సంఖ్య ఇంపార్టెంట్ మనకి చూద్దాం ఇవి. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి క్లోనింగ్లో కూడా కొన్ని మనం ఇంపార్టెంట్ చూసి తర్వాత క్రోమోజోముల సంఖ్య ఎంత అనేది చూద్దాం. క్లోనింగ్ అనేది అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం. గ్రీకు భాషలో క్లోనింగ్ అనగా రెమ్మ అని అర్థం. క్లోనింగ్ పితామహుడు ఇయాన్ విల్మట్. క్లోనింగ్ ప్రక్రియ ద్వారా తొలిసారిగా డాలీ అనే గొర్రెపిల్లను సృష్టించిన దేశం ఏంటంటే స్కాట్లాండ్. నెక్స్ట్ డాలీ 2003 ఫిబ్రవరి 14న ఆర్థరైటిస్ వ్యాధిలో చనిపోయింది. ఎన్డిఆర్ఐ సంస్థ సృష్టించిన తొలి క్లోన్ గేదె సంరూప. క్లోనింగ్ ద్వారా సృష్టించబడిన కొన్ని జంతువులు ఏంటంటే గరిమవన్ గేదె, మలిమ లాలిమ గేదెలు, నూరి పాష్మినా మేక, ప్రొమేటి గుర్రం, కాపీ క్యాట్ పిల్లి, ఇదాహోజేమ్ కంచరగాడిద, జియో చుంచెలుక, గరిమట్టు గేదె, రజత్ దున్నపోతు, మటిల్డా గొర్రె, స్నూపీ కుక్క, టెట్రా రిసిస్ కోతి, ఇంజార్ అంటే జిని ఆవు, శ్రేష్ఠ దున్నపోతు, అపూర్వ గేదె మూత్రం నుండి, డ్యూయి జింక, ప్రిన్సెస్ పంది, యాంగ్ మేక. ఈ తొలి మానవ క్లోన్డ్ శిశువు. అలాగే ఫ్రెండ్స్ కొన్ని క్రోమోజోముల సంఖ్యలు ఒక్కదానిలో ఏ విధంగా ఉంటాయని చూద్దాం. బఠానీలో 14 క్రోమోజోముల సంఖ్య, ఉల్లి 16, మొక్కజొన్న 20, వరి 24, పొగాకులో 48 క్రోమోజోములు సంఖ్య ఉంటాయన్నమాట. ఇవన్నీ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. పత్తి కంపల్సరీ ఒక బిట్ వస్తుంది. పత్తి 52, చెరకు 80, కాఫీ 44, బంగాళదుంప 48, క్యాబేజీ 18, హప్లో పాపస్ మొక్క 4, హైడ్రా 32, హైడ్రా 32, పట్టుపురుగు 56, ఈగ 12, డ్రోసోఫిలా 8, కూలి తేనెటీగలో 32,
రాణి ఈగ 32, మగ తేనెటీగలు 16, కప్పలో 26, కోడి 78, పావురం 80, ఎలుక 42, కుక్క 78, పిల్లి 38, గుర్రం 64, మానవుడు 46, చింపాంజీ 48, గుర్రం 64 అండి, మానవుడు 46, చింపాంజీ 48, కోతి 12, ఆవు 60, క్యూలెక్స్ దోమ 6, పంది 40, కంగారు 12, ఆస్కరిస్ జంతువు 2, రేడియో లేరియస్ 1600, ఓఫియో గ్లాజమ్ అనేది 1260. ఎక్కువ అనమాట, ఇది ఎక్కువ అనమాట. మనకి ఓఫియో గ్లాజమ్ అనే మొక్కలో ఎక్కువ క్రోమోజోమ్ సంఖ్య ఉంటాయండి. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవన్నీ అనమాట. నెక్స్ట్ మనకి కంటిన్యూషన్గా కొన్ని జీకే బిట్స్ మీకోసం అండి నెక్స్ట్ వీడియోలో. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.